టోటల్ గా 1063 అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి 1063 స్టూడెంట్స్ కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరు, ఆధార్ నెంబరు, అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు, ఫాదర్ నేము, అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్, అడ్రస్, అతను పార్టీకి ఓటరా కాదా, తెలుగుదేశం పార్టీకి, అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా, అంటే వాళ్ళు కనుక బయోమెట్రిక్ అనేసే పంతే వాళ్ళ ఫాదరు, ఆ బయోడేటా కోడ్, అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు, ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డిజిగ్నేషన్ తో రెఫరెన్స్ ఇచ్చినారు, అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు, టోటల్ గా 1064కు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను. ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్ గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు. నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని, నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లో ఫస్ట్ పంపించాను. అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎం అడిగితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఏం జరుగుతా ఉంది, ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్ గా జరిగింది. సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను, అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా 1063 అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాని మీకు ఇస్తాను. ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను. మొత్తం 204 మంది రెఫరెన్సెస్ తో, ఒక్కొక్క రెఫరెన్సెస్ తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 45 అడ్మిషన్లు ఇచ్చారు. ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను, నేను ఆ పేర్లు చదవట్లా. ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 21 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక బిఎల్ఏ మీద 13 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక యూత్ మెంబర్ మీద 12 అడ్మిషన్లు ఇచ్చారు. మహిళా శక్తిలో ఒక లీడర్ పేర్లన్నీ కూడా ఇచ్చాను, వాళ్ళ పేరు మీద 10 అడ్మిషన్లు. ఇట్లా 204 మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్ తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క డివిజన్ కి ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్ లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి, రేపు ఓట్లు పడేటివి ఏంటి, వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్ని ఇస్తా ఉన్నారు, అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఇస్తా ఉన్నారు. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్ని కూడా. 1063 అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో 663 అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ లో చదువుతున్నటువంటి 32 మంది పిల్లలు, వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఫీజు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకొని ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా రత్నం టెక్నో స్కూల్స్ నుంచి 28 మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు. నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని 26 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సత్యసాయి స్కూల్ నుంచి 22 మందిని ఇచ్చినారు. నలంద స్కూల్ నుంచి 15 మందిని ఇచ్చినారు. హిమాలయ స్కూల్ నుంచి 14 మందిని ఇచ్చినారు. విశ్వభారతికి 14 మందిని ఇచ్చినారు. సిటిజన్ స్కూల్ నుంచి 12 మంది. ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో 669 మంది ఒక్కొక్కరు 50,000 నుంచి ₹1,00,000 ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్స్ ఇచ్చినారు. మీరు ఏం చెప్పినారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తున్నామని చెప్పినారు. ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఇస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంతమందికి ఇచ్చినారు, 418 మందికి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇచ్చినారు. ఆ 418 కూడా ఏంటి, ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్ కు పోనీకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు. అంటే ఒక తల్లికి ఒక 5 మంది బిడ్డలుంటే 4ని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా టోటల్ గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నింటినీ సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ ని ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాలా. ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా, వాళ్ళకి చదువు చెప్పించాలా, వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా. మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నింటిని డెవలప్ చేసుకుని ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకి పిల్లలు ఉన్నారు. స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ ని సిక్ చేసి ఈ రోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంతెంత మందిని తీసుకొచ్చేసినారు ఇక్కడ అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను. అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు. ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలా. క్వాలిటీ టీచర్స్ కాదు, కనీసం టీచర్స్ అక్కడ
సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల. ఈ రోజు సుమారుగా 1063 మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు 80 మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ గా దీన్ని మనం తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు. ఈ కార్పొరేషన్ లిమిట్స్ లోనే, నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి. ఈ రోజు మనకున్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది. సిటీలో 34 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, రూరల్లో 19 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం మీద 22 హై స్కూల్స్ కూడా ఉన్నాయి, 22 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్ గా ఇప్పటికీ అంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో 102 హై స్కూల్స్ లో డెఫిషిట్ ఉంది. హై స్కూల్స్ లో ఎన్ని డెఫిషిట్ ఉంది? 102 టీచర్స్ డెఫిషిట్ ఉంది. అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే 93 డెఫిషిట్ ఉంది. ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే, నేను బయట గురించి చెప్పట్లా. బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు, ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్ని కూడా జరుగుతాయి. ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్ గా 102 హై స్కూల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, 93 ప్రైమరీ వ్యాకెన్సీస్ ఉన్నాయి, 195 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి వాటిల్లో. దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? 2025 డిఎస్సిలో అలాట్మెంట్ వస్తుంది, ఆ టీచర్స్ ని అలాట్ చేస్తామన్నారు. మీకు 2025 డిఎస్సిలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి కేవలం 13 స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తారు. ఏంటి? 195 వ్యాకెన్సీస్ ఉంటే 13 వ్యాకెన్సీస్ మాత్రమే ఈ రోజు మీరు శాంక్షన్ చేసి, రేపు పొద్దున ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇన్ని వ్యాకెన్సీస్? మీరు జీవో నెంబర్ 117 రద్దు చేసినారు. ఆ 117 జీవోను రద్దు చేసిన దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, 195 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ రోజు 1000 చిల్లర మందితో మీరు విఆర్ హై స్కూల్ తీసుకొచ్చినారు. అక్కడ శాంక్షన్ పోస్టులు లేవు. ఒకవేళ శాంక్షన్ పోస్టులు మీరు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా, నెల్లూరు కార్పొరేషన్ లో ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు మన టీచర్స్ పొజిషన్ అంటే చెప్పిన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ కానీ తీసుకుంటే 29 మంది టీచర్స్ లేరు అక్కడ. మొన్నేదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి ఒక 4 నేసినారు, 29 మంది. వెంకటేశ్వరపురంలో దగ్గర హై స్కూల్ కనుక తీసుకుంటే 16 మంది టీచర్స్ లేరు అక్కడ. అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ లో 7 మంది టీచర్స్ లేరు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది మంది టీచర్స్ లేరో మీకు డేటా ఇస్తా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్ కి తీసుకుంటే సుబేదార్పేటలో 2 ఉండాల్సి ఉంటే 2 లేరు. మొన్న ఒక క్లస్టర్ టీచర్ ని తీసుకొని వచ్చి పెట్టినారు. అదేవిధంగా స్టోనస్పేటలో 2 ఉండాల్సి ఉంటే 2 లేరు. మొన్న ఒక క్లస్టర్ టీచర్ ని తీసుకొని వచ్చి పెట్టినారు. రాయపాలెం ఇక్కడ ఒక హర్జన్వాడ దగ్గర 2 టీచర్స్ ఉండాలంటే 2 లేరు. ఈ రోజుకి కూడా అక్కడ టీచర్ లేరు. పాత టీచర్ని అక్కడి నుంచి మీరు షిఫ్ట్, అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు. అదేవిధంగా కపాడిపాలెంలో 2 పోస్టులు ఉంటే ఒక్కరు కూడా లేరు అక్కడ. మొన్న ఒక టీచర్ని తీసుకొని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు. అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు. అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే ఒకరు ఉండాల్సి ఉంటే ఒకరు లేరు. అదేవిధంగా హరిజనపాలెం ఎంసీపీఎస్ లో 5 మంది ఉండాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు, 4 లేరు. ఈ విధంగా టోటల్ గా మీకు అన్ని స్కూల్స్ లో కూడా, నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్ లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా విఆర్ హై స్కూల్ కి 1000 చిల్లర అన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను, చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను, దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్ గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది? నేను ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇస్తా. నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు? 15 కోట్లతో నేను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు. సరే, మీరు 15 కోట్లతో విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నారు అన్నారు కదా. నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను. నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్ లో సుమారుగా 16 ప్రైమరీ స్కూల్స్ లో ఆర్ఓ సిస్టమ్స్ 1500 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుంది. ఆ 1500 రూపాయలు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని హరిజనపాలెం స్కూల్స్ ఉన్నాయి. నేను నిన్న అడిగాను, ట్యాప్ రిపేర్ వచ్చింది, డబ్బులు లేవు, మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని. ఏ స్కూల్లో రిపేర్ ఉంది, ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను. దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తా ఉన్నాను. 15 కోట్లతో ఒక స్కూల్ రన్ చేసేటప్పుడు 1000 రూపాయలు 1500 పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ చేయలేక, వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈ రోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోవాలా.
మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. విఆర్ హై స్కూల్కి టోటల్గా 80 చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా? అక్కడికి ట్రాన్స్ఫర్స్ లో 6 మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు. ఒక 5 మంది క్లస్టర్ టీచర్స్ తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు. ఇంకా 26 మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక 26 మందిని వాళ్ళు ఏదో బీఈడీ క్వాలిఫై అంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్జిటీలుగా కొంతమందిని పెట్టినారు. అంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. మీ పాటికి మీరు కొంతమందిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా 26 మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజుకి కూడా ఆర్డర్స్ లేవు. ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తా ఉన్నారు, ఎంత కాలం చెప్పిస్తా ఉన్నారు, వాడికి ఇష్టం లేకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ అనే పని చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు. నేను అడిగాను వాళ్ళని, మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమో సార్ ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ని రన్ చేస్తా ఉన్నారు. మీరు నారాయణ నుంచి 18 మందిని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారు. ఎంతకాలం పెడతారు? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా? నేను ఆ విషయం కూడా చెప్తాను. గతంలో విఆర్ జూనియర్ కాలేజీ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరు 18 మంది టీచర్స్ ఈ రోజు అక్కడ పెట్టినారు. ఎంతకాలం పెడతారు? ఇది పద్ధతేనా? ఒక గవర్నమెంట్ స్కూల్ మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి టోటల్ గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలా. మీరు పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకుంటే 90% వర్క్స్ కంప్లీట్ అయితే ఒక 10% స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా 100 మందికి మెడికల్ స్టూడెంట్స్ కి మీరు అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజీని ఎందుకు తీసుకోవాలా? 100% కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా. మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ ని రన్ చేయగలిగినారు, ఏ విధంగా స్కూల్ ని తీసుకోగలుగుతా ఉన్నారు? ఈ రోజుకి దానికి పరిస్థితి ఏంటి? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? స్టాఫ్ ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ ని ప్రొక్యూర్ చేయగలరు? ఇది సాధ్యమయ్యే పనా? ఇది లాంగ్ రన్ లో జరుగుతాయా?